హలో అండి. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది, ఇష్టం ఉన్నవాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఉప్మాని పిల్లోళ్ళు, పెద్దోళ్ళు కొంతమంది ఇష్టంగా తింటారు. కొంతమంది అబ్బా! ఉప్మానా ఈరోజు అని మొహం ఎలాగో పెడతారు. ఇంకా మా ఇంట్లో కూడా మా పిల్లోళ్ళు ఒక్కొక్కసారి అలా పెడుతుంటారు. మా వారైతే తక్కువ క్వాంటిటీలో చేయమని చెప్తారు. ఎక్కువ అస్సలు చేయకూడదంట ఉప్మా. చాలా తక్కువ క్వాంటిటీలో చేయాలి. మరీ గట్టిగా కాకుండా ఉప్మాని పలసగా చేయాలి. అది మనం కొంచెం ఆయిల్, నెయ్యి కూడా ఎక్కువ వేసుకోవాలి. వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం ఆరిపోయిన తర్వాత కూడా మనం పలసగా చేస్తే ఇలా దగ్గర పడిపోయి ఉంటుంది. అప్పుడు మనం తినేటప్పుడు కూడా వేడిగా ఉండాలి ఉప్మా అంటే. ఇంకా చల్లబడిపోయింది అనుకో బిర్రుగా బిగుసుకుపోయిద్ది. అప్పుడు తినడానికి అస్సలు బాగోదు. అందుకని నేను చాలా తక్కువ చేస్తాను ఉప్మా టేస్ట్గా ఉండేలాగా. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి.